ఇవాళ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనుంది. హైదరాబాద్ గాంధీ భవన్ లో కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ పై తరచూ విమర్శలు చేస్తున్న రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై చర్చించే అవకాశాలు కూడా ఉంది. అలాగే ఉమ్మడి వరంగల్ పంచాయతీపై కమిటీ చర్చించనున్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఇతర ఫిర్యాదులు, పెండింగ్ అంశాలపై కమిటీ చర్చించనుంది. ఇవాళ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగనుంది. హైదరాబాద్ గాంధీ భవన్ లో కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పలు అంశాలపై కూడా చర్చించనున్నారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అంటే ఈ మధ్య సీఎం రేవంత్ పై తరచూ విమర్శలు చేస్తున్నటువంటి రాజగోపాల్ రెడ్డి అంశం కావచ్చు, అదేవిధంగా ఇటు ఉమ్మడి వరంగల్ పంచాయతీపై కూడా కమిటీలో చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, కాసేపట్లో గాంధీ భవన్ లో క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అధ్యక్షతన సమావేశం కానుంది. సమావేశానికి సంబంధించి ఒక ఎజెండా కూడా ప్రిపేర్ చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై తరచూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ వ్యాఖ్యల వల్ల ఇటు పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుందని కమిటీ భావించింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఒకవేళ ఆయనకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే కమిటీ దృష్టికో లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దల దృష్టికో తీసుకొస్తే సరిపోతుంది. బహిరంగంగా మాట్లాడడం వల్ల పార్టీకి ఇబ్బందులు కలుగుతుంది కాబట్టి ఈయన పైన పార్టీ అధిష్టానం ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడమో లేదంటే ఆయనను మందలించడమో చేయాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. దీంట్లో భాగంగానే ఈ రోజు జరగనున్నటువంటి క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఈ అంశం కీలకంగా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు గతంలో ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ కి సంబంధించినటువంటి అంశంలో ఇరు వర్గాల వాదనలు కమిటీ విన్నది. దానికి సంబంధించి ఈ రోజు ఏదైనా డిసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు, ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫిర్యాదుల పైన కూడా ఈ రోజు కమిటీ చర్చించే అవకాశం ఉంది. అయితే ఎమ్మెల్యేల విషయంలో క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవచ్చా లేదా అనే అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక కాన్ఫ్లిక్ట్ నెలకొంది. ఎందుకంటే ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ వీళ్ళు పూర్తిగా ఏఐసిసి మెంబర్లు అవుతారు. అంటే వాళ్లకు టర్మ్ ఉన్నటువంటి కాలంలో ఏఐసిసి మెంబర్లుగా ఉంటారు. దీనిల విషయంలో క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవచ్చా లేదా అనేది పార్టీలో ఇంకా చర్చ జరుగుతుంది. అయితే వీళ్ళు రికమెండేషన్స్ అయితే ఏఐసిసికి పంపించవచ్చు అని కాంగ్రెస్ లాస్ ప్రకారం ఉంది అని కొంతమంది నాయకులు చెప్తున్నారు. మొత్తానికి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఇటీవల 4-5 రోజుల కింద మల్లు రవి మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఈ విధమైన వ్యాఖ్యలు చేయాల్సి వస్తుందో ఆయనతోని ఫోన్ లో మాట్లాడతాను, తాను పార్లమెంటు సమావేశాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వీకెండ్ లో హైదరాబాద్ కు వచ్చినటువంటి సందర్భంలో తన కమిటీతో సమావేశమై రాజగోపాల్ రెడ్డిని పిలవడమా లేదంటే డైరెక్ట్ గా షోకేస్ నోటీసులు అందించడమా అనే అంశానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.